హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియలిజం ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఆస్ట్రేలియా. శ్రీనిక్కి ఈరోజు ఫస్ట్ డే ఆఫ్టర్ సమ్మర్ బ్రేక్ హాలిడేస్ అండి. సో తను గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు. నేను ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. స్కూల్ బ్యాగ్ లంచ్ బాక్స్ అన్నీ పెట్టేసుకున్నాడు, ఇంకా బయలుదేరడమే. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి స్కూల్కి. జస్ట్ ఒక 2 minutes డ్రైవ్లో ఉన్నాము. ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయంటే అండి, మనకి ప్రైమరీ స్కూల్స్ ఆల్మోస్ట్ 80 to 90% వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్సే అండి. అందరూ ప్రిఫర్ చేస్తారు. అది ప్రైమరీ స్కూల్ ఫ్రమ్ ప్రెప్ టు ప్రెప్ అంటే మనకు నర్సరీ నుంచి 6th grade వరకు. మనం ఇంకా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే అది కూడా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మోస్ట్లీ 90% వాళ్ళంతా పబ్లిక్ స్కూల్కి ప్రిఫర్ చేస్తారు. ఇది గవర్నమెంట్ స్కూలు. ఓన్లీ grade 6 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెము ఈ అంటే జనాలు ఎక్కువైపోయి, ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయి వాళ్ళు కొత్త సబర్బ్స్లో కొంచెం స్కూల్ని 9 వరకు ప్లాన్ చేసిరండి. కొంచెం పెద్దగా పెట్టి 9th వరకు, ఫ్రమ్ ప్రెప్ టు 9th. మళ్ళీ 9th తర్వాత మళ్ళీ మనం హై స్కూల్స్కి వేరే స్కూల్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అవి ప్రైవేట్ స్కూల్ కానీ వెళ్ళొచ్చు, మళ్ళీ పబ్లిక్ స్కూల్స్ కూడా ఉంటాయి. సో కానీ ఇప్పుడు శ్రీనికి వెళ్ళే స్కూల్ మట్టుకి 6th వరకే ఉందండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వేరే స్కూల్కి వెళ్ళాలి తను. సో ఎన్రోల్ చేసాము, చూడాలి మరి ఏ స్కూల్ వస్తుందో. వచ్చేసామండి స్కూల్కి. పార్కింగ్ టైమింగ్స్ ఉంటాయి. డ్రాప్ అండ్ పికప్ అప్పుడే ఈ టైమింగ్లో మనం ఇక్కడ పార్క్ చేయొచ్చు. ఆ టైం దాని తర్వాత పార్కింగ్ అలా ఉండేది. ఒకవేళ పార్క్ చేసినా మనకి ఇమీడియట్గా ఫైన్ వస్తుందండి ఇంటికి. మీ ఫ్రెండ్స్ ఆండీ వాళ్ళందరూ వస్తారు కదా బట్ ఈరోజు ఆండీ వస్తుండే లేదా. ఇదేమండి ఎంట్రన్స్ ఆఫ్ ద స్కూల్. ఇది వన్ ఆఫ్ ద బ్యాక్ గేట్ అండి. ఇంకా మా వాడు ముందు వెళ్తున్నాడు, పెద్దోడు. అందరు చూస్తున్నారు, అందరూ స్టార్ట్ అయ్యారు స్కూల్కి రావడం. అందరు పేరెంట్స్ కూడా వస్తున్నారు. ఓకే, క్లాస్ రూమ్ చూపిస్తున్నానండి. శ్రీనిక్ క్లాస్ రూమ్ ఇదే. సో ఇలా బ్యాగ్స్ అన్నీ ఇలా ఇక్కడ బయట పెట్టుకుంటారండి వాళ్ళు, లోపలికి అలౌ చేయరు. సో ఎవరి బ్యాగ్స్ వాళ్ళు ఇట్లా పెట్టేసుకొని, ఇది క్లాస్ రూమ్. హోప్ఫుల్లీ చూడొచ్చు అనుకుంటున్నాను, చూపిస్తాను. ఇలా ఉంటుందండి క్లాస్ రూమ్. సో ఇది క్లాస్ రూమ్. అక్కడ సార్ ఉన్నారు. ఇది స్టాఫ్ టీచర్ రూము. ఇక్కడ ఇట్లా అన్ని నేమ్స్ రాసి ఉన్నాయి. ఎవరెవరు ఈ క్లాస్లో ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ పెడతారు. సో శ్రీనిక్ నేమ్ ఈజ్ హియర్. అండ్ ఇది ఇంకొక క్లాస్ రూమ్స్కి ఎంట్రీ. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి క్లాస్లో. ఐ థింక్ ఇట్స్ 20 to 22, దట్స్ అ మినిమం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అనేసి ఒకటే క్లాస్లో 30-40 మెంబర్స్ అట్లా ఉండేయండి. ప్రతి క్లాస్లో ప్రతి గ్రేడ్కి ఒక 5 to 6 సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ ప్రకారము వాళ్ళు 22 స్టూడెంట్స్ని పెడతారు. మీరు ఇక్కడ చూస్తుంటే కూడా మనకి ఇక్కడ బిన్స్ కనిపిస్తున్నాయండి క్లాస్ రూమ్స్ ముందు. ఇంకా ఇక్కడ ఒక గ్రీన్ బిన్ కూడా ఉన్నది. సో ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేశారండి, ప్రతి క్లాస్ రూమ్ ఉంది ఇట్లా ఒక గ్రీనరీకి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కిడ్స్తోనే ఇట్లా ప్లాంటింగ్ చేపించారు. ఆ గ్రీన్ బిన్ లో ఏమైనా రబ్బిష్, ప్లాంట్ రబ్బిష్ అయితే ఆ గ్రీన్ బిన్ ఏదైతే మనకు కనిపించిందో దాంట్లో డంప్ చేస్తారు. మళ్ళీ మనం ఇక్కడ చూస్తే క్లాస్ రూమ్ ముంగట, ప్రతి క్లాస్ రూమ్ ముంగట ఒక బిన్ ఉన్నది. ఇది ఎందుకనంటే పిల్లలు ఏమైనా రబ్బిష్ ఏదైనా ఉంటే, తిన్న తర్వాత ఏమైనా ఫుడ్ ర్యాప్స్, ఏమైనా ర్యాప్స్ పేపర్స్ అట్లుంటే అందులో డంప్ చేయడానికి. మీరు ఇది హోల్ చూస్తే ఎక్కడ కూడా ఒక పేపర్ కూడా కనపడదండి. సో వాళ్ళంతా ఇంపార్టెన్స్ క్లీనినెస్ కి ప్రతి క్లాస్ రూమ్ ముందు మీరు ఒకటి చూస్తుంటారు. ఇంకొకటి, ఈ స్కూల్ ఎప్పుడంటే 1994లో స్టార్ట్ అయిందండి. ఇది గవర్నమెంట్ స్కూల్. సో రెగ్యులర్ గా అప్పటి నుంచే ప్రైమరీ టు ప్రెప్ వరకు రన్ అయింది. ఇది కో ఎడ్యుకేషన్ స్కూల్. సో ఈ ప్రిన్సిపల్ కొంచెం చాలా ఫండ్స్ గవర్నమెంట్ తో బాగానే గట్టిగా కొంచెం ఫైట్ లాగా చేసి, ఫైట్ అంటే ఫైట్ కాదు కానీ కొంచెం స్ట్రాంగ్ వాయిస్ పెట్టి ఆమె ఫండ్స్ బాగానే క్రియేట్ చేసింది స్కూల్ డెవలప్మెంట్ కి. సో ఈ స్కూల్ చాలా, దానివల్ల చాలా ఫేమస్ కూడా అయింది ఈ స్కూల్. మీరు అదే గమనించారో లేదా, ప్రతి దగ్గర ఒక ఈ గ్రీనరీ ఉన్నది, అట్ ద సేమ్ టైమ్స్ బిన్స్ కూడా ఉన్నాయి.
ఇటువైపు చూస్తే ఇది ఒక వెయిటింగ్ ఏరియా అండి. మన కూర్చోవచ్చు కిడ్స్, పేరెంట్స్ కూడా అక్కడ కూర్చొని వెయిట్ చేయవచ్చు. ఇది ఇంక ఇదే కాకుండా ఈ స్కూల్లో వాళ్ళకి డిఫరెంట్ గవర్నమెంట్ స్కూల్ అనేసి వాళ్ళు ఎక్కడ లైట్ చేయలేదండి. అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, దే ఆల్సో గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్. ఈ స్కూల్కి ఒక మంచి లైబ్రరీ ఉంది, మ్యూజిక్ రూమ్ ఉంది, జిమ్ రూమ్ ఉంది ఫర్ స్పోర్ట్స్, ఆర్ట్ రూమ్, ఇటాలియన్ రూమ్. స్టెమ్ అనేసి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ స్టెమ్ ఏంటంటే మనకి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెటీరియల్ ఇదంతా ఒక క్లాస్ లాగా ప్రతి క్లాస్. సో ఈ స్పెషల్ కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళు డిఫరెంట్ క్లాస్ రూమ్స్ కి చేంజ్ అవుతారు. చూస్తున్నారా, అందరు కిడ్స్ ని డ్రాప్ చేసి వెళ్తున్నారు. మీరు బిన్ కూడా గమనించండి, బిన్ ఉన్నది ట్రీస్, ఎక్కడ చూసినా అక్కడ గ్రీనరీ కనిపిస్తుంటదండి స్కూల్లో. ఇంకా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అండి, ఇట్లా రెస్ట్రిక్టెడ్ లాగా లేదు. మనకి కనిపిస్తుందా ముందు ఇక్కడేమో అది మంకీ బార్స్ అంటారండి, అంటే చిన్నపిల్లలు అన్ని ఆడుకోవడానికి అది. దాని తర్వాత ఇక్కడనే రీసెంట్ గా వీళ్ళు రీసెంట్ గా ఈ బాస్కెట్ బాల్ కోర్ట్ కట్టారండి. ఇదివరకు లేకుండే, ఇది రీసెంట్ గా. ఇంకొక పక్క వైపు చూస్తే ఇంకొకటి టెన్నిస్ కోర్ట్ కూడా ఉన్నది. దాని పక్కనే మళ్ళీ రన్నింగ్ రేస్ కోర్ట్ కూడా ఉన్నది. మీరు ఈ స్కూల్ కి మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా ఉందండి. మీకు అక్కడ కొన్ని వెహికల్స్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అది మెయిన్ ఎంట్రన్స్. 4 కార్స్ కనిపిస్తుంది చూడండి, అది మెయిన్ ఎంట్రన్స్. మనకి 4 వేస్ ఉన్నది ఈ స్కూల్ కి. ఇదేమో రన్నింగ్ రేస్ కోర్ట్, ఇది కూడా ముందు లేకుండే. సో ఈ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఈ ప్రిన్సిపల్ కూడా చాలా మంచి ప్రిన్సిపల్ అండి. కొన్ని యాక్టివిటీస్ క్రియేట్ చేసి స్కూల్స్ లో ఫండ్స్ అట్లు కూడా ఆమె డెవలప్ చేసింది, ఫండ్స్ రావడానికి కూడా. సో దానివల్ల కూడా ఈ స్కూల్ కి చాలా, ఆ ఫండ్స్ అన్ని మళ్ళీ స్కూల్ కి యూజ్ చేసి డెవలప్ చేసుకుంటూ వచ్చింది. ఇంకా చూసారా, అందరూ కిడ్స్ ని డ్రాప్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నారు. సో టైం అవుతుంది స్కూల్ కి. ఇంకొకటి గమనిస్తే ఇక్కడ సైకిల్ స్టాండ్స్ ఉన్నాయండి. ప్రతి ఎంట్రన్స్ దగ్గర సైకిల్ స్టాండ్స్ పెట్టిరు వీళ్ళకి. ఎందుకంటే కిడ్స్ ఒకవేళ బైక్ మీద వచ్చినా, బైక్ రైడింగ్ అదే బైసైకిల్స్ మీద వచ్చినా అక్కడ పార్క్ చేసుకొని క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇది దగ్గర కార్ పార్కింగ్ కి, అదే స్కూల్ గేట్ కి దగ్గరలో ఉంది అనమాట. ఇది మనం ఇంతకు ముందు ఎక్కడైతే వచ్చినామో మళ్ళీ మనం బ్యాక్ అక్కడే వెళ్తున్నాము. సో బెల్ రింగ్ అయింది, ఇంకా అందరు బయలుదేరిపోవాలి. ఈ స్లోగా గేట్స్ అన్ని క్లోజ్ అయిపోతుంటాయి. చూసారా, కార్స్ అన్ని మూవ్ అయిపోతున్నాయి, ఇంకా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పేరెంట్స్ ఏదైనా మర్చిపోయారేమో, వెళ్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బ్యాక్ డోర్ అండి స్కూల్ కి, విచ్ కనెక్ట్స్ టు ది రెసిడెన్షియల్ ఏరియా. అట్లా ఈ స్కూల్ కి 4 గేట్స్ ఉన్నాయి. ఇది ఒక బ్యాక్ గేట్. మనం ఇక్కడే కార్ పార్క్ చేసినాం కాబట్టి ఇక్కడ వెళ్తున్నాం. సో ఇవన్నీ క్లాస్ రూమ్సే, నేను ఊరికే చూపిస్తున్నాను ఇవన్నీ మీకు. ఇది బ్యాక్ యార్డ్ కూడా వాళ్ళకి గ్రీనరీ లాగా, గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి స్కూల్లో. సో మా పెద్దోడు వెళ్తున్నాడు, ఇంకా నేను కూడా బయలుదేరాలి ఆఫీస్కి. 1 డ్రాప్ చేసేసినాము, మళ్ళీ బ్యాక్ రావాలండి. నేను ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకున్నా, వచ్చామండి, పిక్ చేసుకున్నాము. లక్కీగా సుధాకర్ కూడా టైంకి వచ్చేసాను, అందరం కలిసి పిక్ చేసుకున్నాం వాడిని. హోప్ఫుల్లీ ఎంజాయ్డ్ ద డే. అదే అండి, మనకి వాళ్ళని పిక్ చేసుకొని స్కూల్ డ్రాప్ చేసి పిక్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ డే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా శ్రీనిక్ ఎంజాయ్ చేసినాం అనుకుంటా కదా, ఎంజాయ్ చేసినట్టుండండి, విల్ లుక్ సో హ్యాపీ. అదే అండి శ్రీనిక్ స్కూల్ టూర్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇలానే ఉంటే మేము ఇంకొంచెం మంచి వీడియోస్తోనే ముందుకు వస్తాం. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ and look after yourself. Bye.